సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతము చాలామంది బడా హీరోలు ఫ్లాప్స్ని ఎదుర్కొంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో ఇవాళ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకుంటున్నా. ఎవరంటే మాస్ మహారాజ్. ఈ పేరు చెప్పగా టక్కన ఎవరికైనా గుర్తొచ్చే పేరు రవితేజ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వశక్తితో ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఇండస్ట్రీ మొత్తం ఏకధాటిగా వినిపించే ఒకే ఒక్క పేరు సౌండ్ రవితేజ గారిది. అదందరికీ తెలిసిన విషయమే. ప్రయోగాలు చేయడంలో కావచ్చు, కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో కావచ్చు, తనలాగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఎప్పుడైనా కష్టపడితే సక్సెస్ వస్తుంది అంటూ కూడా నిరూపించిన వాడు. అదే బాటలో చాలామందికి అవకాశాలు ఇచ్చిన వాడు. ఆ కోవలో చాలామంది డైరెక్టర్లు మనకు తెర మీద కనిపించారు, మనం చూసాం. మరి ఎందుకు ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ని ఎదుర్కొంటున్నాడు? సక్సెస్ అనేది ప్రజెంట్ కొంతమంది పెద్ద హీరోలకు అందని ద్రాక్షలాగే ఉండిపోతుంది. ఎక్కడ లోపం జరుగుతుంది. మరి మాస్ మహారాజా ఈ మధ్యకాలంలో చేస్తున్న చాలా సినిమాలు అయితే చాలా ఏంటి, ఒక్క సినిమా తప్పితే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్సే పడ్డాయి ఆయనకి. కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎందుకంటే రవితేజ గారికి సంబంధించి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత అంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్నది. అంటే ఏ సపోర్ట్ లేకుండా ఒక చిన్న యాక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వెళ్ళి తను మోల్డ్ చేసుకున్న విధానం కావచ్చు, ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద తను కొత్తగా చూపించిన ప్రతి అంశం కావచ్చు, ఆయనకు ఒక పెద్ద హ్యూజ్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసింది. ఒకప్పుడు సినిమా హిట్లు, ఆయన స్టోరీలు, ఇడియట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కంప్లీట్ ఫ్లాప్స్. ఆయన లుక్స్కి సంబంధించి, సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలకు సంబంధించి రకరకాలు ఇలా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు మాస్ మహారాజాకి ఈ ఫ్లాప్స్ పడ్డం వెనుక ఏంటంటే స్టోరీ సెలెక్షన్ అంటారా, లేకపోతే అంటే ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క బ్యాడ్ ఫేజ్ నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఏమైనా రవితేజ గారు ఎదుర్కొంటున్నారా? అంటే అలాంటిది ఎదుర్కొంటున్నారా అనే కంటే ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత వయసుకు తగినటువంటి పాత్రల వైపు ప్రయాణం చేయాలి. ఓకే. ఆయన చాలామందికి తెలుసో తెలియదో పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు వీళ్ళందరూ కూడా 60 పడికి దగ్గర అవుతున్నారు. 60 yearsకి రీచ్ అవుతున్నటువంటి ఫేజ్లో ఉన్నారు వీళ్ళు. సరే, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆయన పర్సనాలిటీని మెయింటైన్ చేసినటువంటి తీరు కావచ్చు, ఆయన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు కావచ్చు, కాసేపు పక్కన పెడితే రవితేజ గారు ఏంటంటే ఇక్కడ బ్యాక్ టు బేసిక్స్ అంటారు. ఎప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అనే మాట నేను ఎందుకు వాడతానంటే, మీకు దొంగమొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకి ఒక కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేస్తున్నాడు. ఓకే. వీరేంద్రనాథ్ గారి నవల అది. నల్లంచు తెల్లచీర నవల దొంగమొగుడు. నల్లంచు తెల్లచీరలోని పాత్రలు ఆధారంగా చేసుకుని దొంగమొగుడు చేశారు. వీరేంద్రనాథ్ గారు కోదండరామిరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఏంటి నీ పేరు ఏంటంటే, చాలా పెద్ద పొడగాటి చాంతాడంత పేరు చెప్పాడు. చాలా కష్టమే బాబు నిన్ను ఇంత పెద్ద పేరుతో పిలవటం. ఈ సినిమాలో చిరంజీవి గారి పేరు ఉంది కదా రవితేజ, ఆ పేరుతో పిలుస్తాం అన్నారు. అది రవితేజ. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తి పేరు రవితేజ గారు అసలు పూర్తి పేరు భూపతిరాజు రవిశంకర వర్మ. చాలా పెద్ద పేరు భూపతిరాజు రవిశంకర్ అనేది అందరికీ తెలుసు. చిరంజీవి గారి పేరు ఒక పాత్ర నాగరాజు, ఒక పాత్ర రవితేజ. రవితేజ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ బలమైన ముహూర్తం కోదండరామిరెడ్డి గారు, వీరేంద్రనాథ్ గారు, నిర్మాత ఎస్పి వెంకన్నబాబు వీళ్ళు పిలిచారు. ఆ పేరుతో ఆయన సహాయ దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆయన చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ మంది సుప్రసిద్ధ దర్శకుల దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. కోదండరామిరెడ్డి గారు, రవిరాజ్ పిన్శెట్టి గారు, ఆస్కా గుండారాజుకి అలా ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ హిందీ ఆస్కా గుండారాజులో చిరంజీవి గారి ఫ్రెండ్ కూడా. చిరంజీవి గారి నలుగురు ఫ్రెండ్స్లో ఒకడు. మనకి సాంగ్స్లో ఫస్ట్ సాంగ్లో ఆయన ఉంటాయి మూమెంట్స్, ఉంటాయి రవితేజ గారి మూమెంట్స్. సినిమా అంతా ఉంటాడు. అలా అల్లరి ప్రియుళ్ళు మరి ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఆర్టిస్ట్ మెటీరియల్ అయ్యా అని చెప్పేసి రాఘవేంద్రరావు గారు రాజశేఖర్ గారి ఫ్రెండ్స్లో పెట్టడం అందరికీ తెలుసు మనకి. ఆ తర్వాత ఏంటంటే కృష్ణవంశీ గారు ఈ అప్కమింగ్ ఈ కాలే కడుపుకి కసి ఎక్కువ అంటారు. అవును. ఈ కాలే కడుపుతో రగిలిపోతున్నటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వాడికి కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారిని ఏంటంటే బ్రహ్మాజీ గారు తన గదిలో పెట్టుకుని కృష్ణవంశీ గారిని ఆదరించారు. ఒకే ప్రాంతం నుంచి వచ్చామని చెప్పి, ఇద్దరు ఫ్రమ్ తాడేపల్లిగూడెం, అక్కడి నుంచి వచ్చామని చెప్పి కృష్ణవంశీ గారిని బ్రహ్మాజీ గారు చాలా బాగా చూసుకోవటం. అలా రవితేజ గారు ఆల్సో ఫ్రమ్ వెస్ట్ గోదావరి. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళని పెట్టి ఆయన తర్వాత సింధూరం తీయటం. సింధూరంలో రవితేజ గారికి ఎవరికి రానంత గుర్తింపు బ్రహ్మాజీ గారి కంటే సింధూరం రవితేజ గారికి ఎక్కువ గుర్తింపునిచ్చింది. కాకపోతే ఏంటంటే వెంటనే రవితేజ గారిని పెట్టి సినిమాలు తీసేటటువంటి
నిర్మాతలు లేరు. ఎందుకంటే ఇతని మీద పే చేస్తుందో చెయ్యదో. సింధూరం ఫ్లాప్ అయింది కమర్షియల్గా. సినిమా కల్ట్ క్లాసిక్, బట్ కమర్షియల్లీ ఇట్స్ ఫ్లాప్. తర్వాత ఏమైందంటే అతను వెంటనే రవితేజ గారు నేను హీరోగానే చేస్తానని ఆయన, నేను హీరోగా చేస్తానని బ్రహ్మాజీ గారు భీష్మించుకోవాలి. ఇద్దరు ఎవరికి వాళ్ళు మౌల్డ్ అయ్యారు ఆర్టిస్టులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, నలుగురు కమెడియన్స్లో ఒకరిగా, ఇట్లా హీరో ఫ్రెండ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రవితేజ గారు చాలా మంచి సినిమాలు చేశారు. మనసిచ్చి చూడు అని చాలా మంచి పాత్రలు వేశారు రవితేజ గారు. ఆ చేస్తున్న క్రమంలో ఏంటంటే ఒక సినిమా మన శ్రీను వైట్ల గారు చేసినటువంటి నీకోసం అది ఫస్ట్ బ్రేక్. రవితేజ గారికి ఏంటంటే ఆ పాటలు మెయిన్ సాంగ్స్ వినపడటం, కథ కూడా బాగుంటుంది. అది ఆడింది. ముందు ఆడియో ద్వారా జనాల్లోకి వెళ్ళింది. నీకోసం అన్నారు ఏంటి సాంగ్స్ అనేది బాగా క్రేజ్ వచ్చింది. అందులో ఇప్పుడు మహేశ్వరి గారికి కూడా చాలా గులాబీ ఆ క్రేజ్ జనరేషన్ చాలా ఆడ జూనియర్ శ్రీదేవి గులాబీ తర్వాత పెళ్లి సినిమాలతో మహేశ్వరి గారు బాగా ఫామ్ లో ఉన్నారు. అలా రవితేజ గారికి ఏంటంటే అరే ఇతన్ని పెట్టి మంచి ప్రామిసింగ్ సబ్జెక్ట్ చేసుకుని చెయ్యొచ్చు అని చెప్పేసి ఆ టైంలో వచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారికి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమా ద్వారా పరిచయం కావటం, ఆ తర్వాత వచ్చిన బాచీ ఫ్లాప్ అవటం. బద్రీ సూపర్ హిట్, బాచీ ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా తెలుగు సినిమా చేయాల. బాచీ ఫ్లాప్ అవగానే ఆయన కన్నడకి వెళ్ళాడు. ఆయన రాజ్ కుమార్ కొడుకుని రాజ్ కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్ళి ఆయన ముందు అక్కడ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కన్నడలో చేశారు, అది కూడా చేశారు. ఆ తర్వాత ఏమో అదే మన ఇడియట్ అక్కడ చేశారు అప్పు. అక్కడ కన్నడ సినిమాలు చేస్తూ అక్కడ పూరి జగన్నాథ్ గారు అంటే తనను తాను తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఎవరితో ప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అన్నది వంశీ గారు చేస్తున్నారు రవితేజ గారితో. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వీళ్ళు చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ ఎవరి కోసం చెప్పాడు పూరి జగన్నాథ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం తయారు చేసుకున్న కథ చోటా నాయుడు గారికి చెప్పాడు. ఏది పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవ్వడానికి. చోటా గారికి అది బాగా నచ్చేసి చోటా గారు వెంటనే కళ్యాణ్ గారి అపాయింట్మెంటు సంపాదించి పూరి జగన్నాథ్ గారిని పంపడం. పూరి జగన్నాథ్ గారు ఏమో వెళ్ళి బద్రీ కథ చెప్పాడు. చెప్తే నాకు చోటా చెప్పింది ఈ లైన్ కాదే, నువ్వు వేరే కథ చెప్తున్నావు అంటే సార్ ఆయనకి నచ్చుతుందో నాకు అది చెప్పా, మీకు నచ్చుతుందో నీకు అది చెప్పాను. అలా బద్రీ టేక్ ఆఫ్ అయింది. ఈ కథ ఉండిపోయింది. కానీ ఈ కథ పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది. బద్రీ అయిపోయి బాచీ ఫ్లాప్ అయ్యి ఈయన కన్నడకి వెళ్ళి ఆ వస్తున్న టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పిలిపించి మళ్ళీ అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. ఈయన పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అయ్యి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చెప్తున్న టైంలో ఈయన మళ్ళీ ఈ సహాయక పాత్రలు ఆ పాత్రలు ఈ పాత్రలు ఈయన చేసుకుంటుండగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఎందుకో కళ్యాణ్ గారు ఇది పలానా సినిమాని ఇన్స్పైర్ అయ్యి చేసావు కదా అంటే బాలచంద్ర గారి సినిమా పున్నగై మన్నన్. ఓకే. కమల్ హాసన్ గారు, రేఖ, తమిళ రేఖ గారు, రేవతి గారు ఆ సినిమా ఇన్స్పిరేషనే దీన్ని చేశాడనమాట పూరి జగన్నాథ్ గారు. అందులో ఏంటంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి ప్రేమికులు కొండ మీద నుంచి దూకేసి ప్రియురాలు చనిపోయి ప్రియుడు బతుకుతాడు. ఒరిజినల్ దాంట్లో పున్నగై మన్నన్ డ్యాన్స్ మాస్టర్ తెలుగులో. ఆ తర్వాత ఏంటి అమ్మాయి చచ్చిపోయింది. ఓకే. కమల్ హాసన్ బతికాడు. కేసు పెట్టారు, తీసుకొచ్చారు, మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇతని జీవితంలోకి ఇంకో అమ్మాయి వచ్చింది. వస్తే ఆ అమ్మాయి వెళ్ళి ఏం చేసింది, వీళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమించుకున్నారు. మళ్ళీ ఇంకో ప్రేమ కథ. వీళ్ళు ప్రేమ కథ సుఖాంతమైన తర్వాత వీళ్ళు హనీమూన్కి వెళ్తున్న కారులో విలన్లు బాంబు పెట్టేసి వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. ఇది కథ అనమాట. ఇది బాలచంద్ర గారు ఎందుకు తీశారు, మరో చరిత్ర క్లైమాక్స్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ కొండ మీద నుంచి పడి చచ్చిపోతారు. అది చూసి నిజంగానే ఒక ప్రేమ జంట వెళ్ళిపోయి కొండ మీద నుంచి దూకి అమ్మాయి చనిపోయింది, ప్రేయసి చనిపోయింది, ప్రియుడు బతికాడు, వాడికి జైలు శిక్ష వేశారు. అమ్మాయి చావుకు వీడే కదా కారణం. ఈయన ఆగస్టు 15 రోజు బాలచంద్ర గారు జైలుకి వెళ్తే సార్ ఇక్కడ మీకు ఒక అభిమాని ఉన్నాడు సార్, నా అభిమాని ఏంటి జైలు శిక్ష అనుభవించడం ఏంటంటే ఏంటి సార్ జైల్లో ఉన్న ఖైదీలు మీ అభిమానులు కాకూడదు అతన్ని తీసుకెళ్ళి మాట్లాడించారు బాలచంద్ర. వాడు చెప్పాడు మరో చరిత్ర చూసి ఇట్లా చేసేవాడిని అంటే ఆయన బాలచంద్ర గారు బాధపడ్డారు, ఆవేదన చెందారు. అంటే ఆ సినిమా చూసి ప్రేమ జంటలు ఇంకా ఇది తెలిసిన ఇన్సిడెంట్ తెలియకుండా ఇంకెన్ని జరిగినాయో అలా జరగకుండా ఉండాలంటే డ్యాన్స్ మాస్టర్ పున్నగై మన్నన్ చేశారు. దాన్ని ఇద్దరు తెలిసిన అంటే ఇద్దరు ప్రేమించుకున్న ప్రేయసి ప్రియులు కాకుండా ఇద్దరు అపరిచితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ దగ్గరికి వెళ్తే అన్నదే కొత్తగా మలుపు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చాలా కొత్తగా చాలా గొప్పగా చక్రి గారి సంగీతం కావచ్చు,
అన్నీ ఆ సినిమాని చాలా next మందికి level లైఫ్ తీసుకెళ్ళింది. ఇచ్చిందిలేండి ఆ సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, నేను చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, పొద్దున్నే చేస్తా అని చెప్తున్నా. నేను ఇట్లా కాదని వచ్చి రవితేజ గారిని అనుకుని మొదలుపెట్టారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ రవితేజ గారు ఏంటంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, వంశీ గారు, పెద్ద వంశీ గారికి ఆయన బౌన్స్ బ్యాక్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం బ్యాక్ టు బ్యాక్ అనమాట రవితేజ గారి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వంశీ గారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పూరి జగన్నాథ్ గారు. ఇక్కడ చక్రి గారి మ్యూజిక్ అయిపోయిన తర్వాత అప్పు వెంటనే టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ మనం అప్పు అంటే ఇడియట్లో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ చంటిగాడి క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ వన్ లైనర్స్ డైలాగ్స్ కావచ్చు, ఆ పంచ్ లైనర్స్ కావచ్చు, అవన్నీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అప్పుడు యూత్కి పెద్ద ఇన్స్పిరేషన్ అది. ఇవాళ చూస్తున్నా వాళ్ళకి ఏంటంటే మనం ఉండలేని క్యారెక్టర్ ని తెర మీద, మామూలు సినిమాలు అప్పుడు ఎలా ఉండేవి, ఇవి మన లైఫ్ లో జరగవు కాబట్టి దాన్ని వాళ్ళు అరే ఇలా కదా మనం ఉండాల్సింది, ఇది మనం చేయలేకపోయాము అన్నది బాగా ఇన్స్పిరేషనల్ అయిపోయింది. 1, 2, 3 తీసుకుంటే 2002లో చాలా పెద్ద హిట్స్, ఇంద్ర, ఇడియట్, జయం, ఓకే 3 వరుసగా తీసుకుంటే పెద్ద హిట్స్. అలా ఇడియట్ అనేది ఒక స్టార్ని అప్పటికి, అంటే రవితేజ గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఎవరో, సార్ మీరు నిజంగా స్టార్ అయ్యాను నేను, నిజంగా మీకు ఎప్పుడు ఆనందం కలిగింది అంటే, ఆ సినిమా చూసి, క్రాస్ రోడ్స్లో సినిమా చూసి వెలుపలికి వచ్చి కారు ఎక్కుతుంటే మొత్తం జనమంతా వచ్చి కారు మీద పడిపోయారండి. ఆ క్షణం అవును, మనం సినిమా ఇండస్ట్రీలో మనం సాధించాలనుకున్నది ఏదో సాధించాము అని ఆ క్షణం జీవితంలో ఇడియట్ ఆ రోజు విడుదలైన రోజు అని అనిపించిందట. ఆ తర్వాత ఏమైంది, ఇడియట్ తర్వాత మీకు కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారు బ్యాలెన్స్ ఉన్నారు. మీకు ఓ హిట్ ఇవ్వాలి, సింధూరంతో రవితేజ అనేటటువంటి ఒక ఆర్టిస్ట్ని తెర మీద తీసుకొచ్చిన కృష్ణవంశీ గారు ఆ ఆర్టిస్ట్ని ఏంటంటే స్టార్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఖడ్గం తీశారు. ఖడ్గంలో మీకు ప్రకాష్ రాజ్ గారు ఒకవైపు తినేస్తున్నా, శ్రీకాంత్ గారు ఒకవైపు, అమ్మాయి సంగీత ఒకవైపు, వీళ్ళందరూ ఎంత బాగా చేసినా నటన పిచ్చి ఎలా ఉంటుందో, నటుడు కావాలనుకున్న వాళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి, అదే ఎలా అంటే కృష్ణానగర్ కష్టాలు అనేది ఫస్ట్ తెర మీద చూపించిన విధానం. సినిమా క్రెడిట్స్ ఉత్తేజ్ గారికి ఇవ్వాలండి మనం, ఎందుకంటే ఉత్తేజ్ గారు డైలాగ్స్ ఆ సినిమాకి, ఓకే ఖడ్గంకి. అట్లా వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఖడ్గం, కృష్ణవంశీ గారు ఖడ్గం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పాపం ఇక్కడ 2 సూపర్ డూపర్ హిట్స్ రవితేజకి ఇచ్చిన పూరి జగన్నాథ్ గారు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఇంకా కళ్యాణ్ గారు చాలా బాగుంది కానీ ఇప్పుడప్పుడే కాదు అని అంటున్నారు. ఈయనకేంటంటే పూరి జగన్నాథ్ గారికి అనుకున్నట్టు తీసేసేయాలి, వెంటనే అయిపోవాలి. ఆ పేరుంది కదా, తక్కువ టైంలో సినిమా తీస్తాడనే పేరుంది. పైగా ఏంటి, అది మీకు 2 ఏళ్లకో 3 ఏళ్ళకి ఆ తర్వాత స్టేల్ అయిపోతుంది అది, అందుకని వెంటనే తీయాలి. కాబట్టి అది యాక్చువల్గా మీరు రుస్తుం షెహరాబ్ అంటారు. రుస్తుం షెహరాబు తర్వాత మీకు మంగమ్మ శబదం అయింది. మంగమ్మ శబదం ఈ ఇన్స్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫాదర్ దగ్గరికి సన్ వెళ్ళటం, సన్ వెళ్ళి ఫాదర్ని ఓడించడం, ఇవన్నీ దీంట్లో వస్తాయి. రుస్తుం షెహరాబు తర్వాత మంగమ్మ శబదం, ఎన్టీ రామారావు డ్యూయల్. దాన్ని టోటల్గా సోషలైజ్డ్ ఎలిమెంట్ కింద తీసుకుంటే అది అమ్మ నాన్న తమిళమ్మాయి అయింది. మీరు ఫస్ట్ హాఫ్ అమ్మ, సెకండ్ హాఫ్ నాన్న, మధ్యలో తమిళమ్మాయితో ప్రేమ కథ, ఇది సినిమా. దానికి ఈ కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ ఇదంతా తీసుకొచ్చి దాన్ని ఎక్స్ట్రాడినరీగా మీకు ఆ సంవత్సరం మీకు గుర్తుంటే కోదండరామిరెడ్డి గారు నంది అవార్డు కమిటీ జ్యూరీ చైర్మన్, పూరి జగన్నాథ్ గారు బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు ఇచ్చారు. ఓకే, నేను కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను, సార్ బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు ఇచ్చారు, ఏ డైలాగుని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారంటే, కాదబ్బాయి అదేంటిది, నువ్వెవడరా అంటాడు. ఎవడేంటి, నువ్వు నా నాన్న, అది నా పిన్ని, ఇది నా చెల్లి, నేను నీ కొడుకు, ఇది నా ఫ్యామిలీ అంటాడు, అంతకంటే డైలాగ్ ఉంటుందా, ఇచ్చేసాం అవార్డు అన్నాడు. ఇలాంటి పంచ్ లైనర్స్, వన్ లైనర్స్, ఇవన్నీ ఏంటంటే రవితేజ అనేటటువంటి ఒక స్టార్ని ఆవిష్కరించాయి. ఆవిష్కరించిన తర్వాత అతను చేసిన యావరేజ్గా ఆడిన ఫ్లాప్లు అయినా, లేకపోతే దొంగోడర్ ఒక సినిమా ఉంటుంది చాలా బాగుంటుంది, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో నేనింతే అండి, మళ్ళీ కమర్షియల్గా పే చేసి ఉండకపోవచ్చు నేనింతే, కానీ ఇవాళకి ఒక ఇక ఫిదా అవ్వని అంటే అప్పటి ఉత్తమ్ కృష్ణనగర్ కష్టాలు కొంత తెలిసిన, అంటే ఒక్క యాంగిల్లో తీయలేదు ఒక దర్శకుడు. అక్కడ ప్రతి యాక్టర్, హీరోయిన్, సైడ్ డాన్సర్, ఒక్కొక్కరి కష్టాలు ఎలా ఉంటాయి, సినిమా తారాల మీద వచ్చే విమర్శలు, దానివల్ల లైఫ్లో ఎలా స్పాయిల్ అవుతాయి, ఒక్కొక్క అంశాన్ని, అంటే తను ఎదిగే టైంలో చూసిన ప్రతి ఒక్క అంశాన్ని చాలా రియలిస్టిక్గా నేను ఇంతలో తీశాను. ఆ తర్వాత మీకు వీడే అనే రీమేక్, తర్వాత మీకు బలుపని,
డాన్ సీను అని, దుబాయ్ సీను అని, ఇంకా మీకు ఇట్లాంటి వెంకీ అని నంబర్ ఆఫ్ మూవీస్ చేసుకున్నారు. మిరపకాయి, శ్రీను వైట్ రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్స్. దుబాయ్ సీను, వెంకీ వెంకీ చాలా మంచి hit. మంచి. అలా కమర్షియల్ ఏంటంటే కృష్ణ వినాయక్ గారి డైరెక్షన్ లో మీకు అది వన్ బై వన్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ కిక్కు, ఇవన్నీ ఏంటంటే మీకు చాలా మందికి నచ్చినా నచ్చకపోయినా ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత మీకు ఏ నేపథ్యం లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి అంత పెద్ద స్టార్ అవ్వడం అనేది, మాస్ మహారాజా అవ్వడం అనేది ఒక రవితేజకే సాధ్యమైంది. అందులో సందేహం లేదు. చిరంజీవి గారి తర్వాత ఎవరికైనా మనం అగ్రతాంబూలం ఇవ్వాలంటే రవితేజ గారికి మనం ఇచ్చేసేయాలి ఖచ్చితంగా. అట్లాంటిది ఇవాళ ఏమైపోయిందంటే బ్యాక్ టు బేసిక్స్, అంటే నిన్ను కూర్చోబెట్టి నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యి అని చెప్పేటటువంటి ఒక పూరి జగన్నాథ్ గారు, లేకపోతే కోన వెంకట్టో, ఇంకొకరు లేరు ఈవేళ. లేకపోయేటప్పటికి వస్తున్న డైరెక్టర్స్ ఏంటంటే అసలు కొన్ని సినిమాల పేరు గుర్తుండట్లా రవితేజ గారు, వెళ్ళాలనిపించట్లేదు థియేటర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని అసలు కిక్కు 2 దగ్గర నుంచి ఏమైపోయిందంటే స్టార్ట్ అయ్యింది ఒక్కొక్కటి సీరియస్ గా. ఒక్కొక్కటి అంటే రవితేజ గారి సినిమాకి వెళ్తే మినిమం ఎంటర్టైన్మెంట్, అవును, అసలు సినిమాకి బోర్ అనేది ఉండదు. ఆయన అంటే చిరంజీవి గారి తర్వాత అంత నెక్స్ట్ లెవెల్ కామెడీ ప్లస్ హీరోయిజాన్ని పండించేది ఎవరు ఉన్నారంటే గంటాపదంగా అసలు ఈయన తప్పితే ఇంకెవరు ఆ హ్యూమన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం రవితేజ గారి గురించి చెప్పొచ్చు. కొన్ని సినిమాలు చూసాక అసలు ఏంటి రవితేజ గారు ఇలా ఒప్పుకున్నంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కొన్ని మోమాటానికి, అరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకపోతే. లేదు సంధ్య గారు, ఇదేంటంటే ఆయన ఏంటంటే ఆ టైంలో ప్రొడ్యూసర్స్ ఎవరైనా లైనప్లోకి వస్తే ఆయన తన రెమ్యునరేషన్ ఏం తగ్గించుకోవట్లేదు. 10 కోట్లు ఇవ్వడం మేము ఇవ్వలేము, 10 కోట్లు ఇప్పుడు మీ మీద మీకు ఒక్కరికే 10 కోట్లు ఇస్తే వర్కౌట్ కావట్లేదు అనుకున్న పరిస్థితుల నుంచి ఆయన రెమ్యునరేషన్ 25 కోట్లకు వెళ్ళిపోయింది. ఈవేళ భర్తమహాశైలి విజ్ఞప్తి ఏ పరిస్థితిలో చేశారంటే బేసిక్ రెమ్యునరేషన్ 8 crores ఇచ్చి ప్రాఫిట్లో షేర్ తీసుకోండి అన్న దీనిలో చేస్తే, అలాగైతేనే మీతో చేస్తామంటే చేశారు ఆయన సినిమా. మీకు ధమాకా తర్వాత రవితేజ గారికి మీకు హిట్ అనేది లేదు. 5ో 6ో అయ్యారని అనుకున్నాం కానీ 5-6 ఫ్లాపులు. ఎందుకు ఈ 5-6 ఫ్లాపులు అంటే ఒక వయసు మీద పడిన తర్వాత మీ మొహంలో కానీ, మీ శరీరాకృతిలో కానీ, మీరు పలికే సంభాషణలో కానీ చాలా మార్పులు వస్తాయి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ కొన్ని సినిమాల్లో తగ్గిపోయాయి. ఒక సినిమాకి వచ్చేసి ఆయన కంప్లీట్ బాగా సన్నబడిపోయారు, ఏంటి రవితేజ గారు ఇలా అయిపోయారు అనేది ఒకటి. ఇంకో సినిమాలో వచ్చేసి ఆయన డైలాగ్స్ చెప్పే విధానం కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు, ఏమైపోయిందని ఇంకొక సినిమా. అసలు ఏంటి ఇలాంటి సినిమా వాళ్ళ పేర్లు కూడా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన సినిమాలు ఒక 4 ఉన్నాయి దాంట్లో. అసలు ఏంటి రవితేజ గారు ఎలా ఒప్పుకున్నారు దీన్ని? అసలు ఆయన వస్తే సౌండ్ లేకుండా ఉండడం ఏంటి అనేది. ఇప్పుడు అదే లిస్టులోకి భర్తమహాశైలి వచ్చేసింది. ధమాకా తర్వాత పవర్ ప్యాక్ మళ్ళీ వచ్చింది, ధమాకా వచ్చాక ఓకే మళ్ళీ కంబ్యాక్ అయ్యారు, సూపర్, మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు రవితేజ గారు. ఫ్యాన్స్ ఈవెన్ ఈయనకి లేడీ ఫ్యాన్స్, చిరంజీవి గారి తర్వాత మళ్ళీ అంత లేడీ ఫ్యాన్స్, అంటే హ్యూమర్ కి ఉన్నారంటే మళ్ళీ రవితేజ గారికి. ధమాకా వచ్చాక అమ్మ మా హీరో కంబ్యాక్ అయ్యాడు, మళ్ళీ ట్రాక్ ఎక్కింది అనేసి అన్నప్పుడు మళ్ళీ వెంటనే ఫ్లాప్. అంటే మీకు ఇక్కడ ఏమైందంటే రవితేజ గారి యొక్క పాత్రను ఎంతమంది పోషిస్తున్నారంటే నాని గారు ఒకవైపు, అడివిశేష్ గారు ఒకవైపు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఒకవైపు, నవీన్ పోలిశెట్టి అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు, ఇంకా తర్వాత నిఖిల్ ఒకవైపు, ఇట్లా మీకు ఒక 5-6 ప్రామిసింగ్ హీరోలు వచ్చేసారు. మీకు వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే సిద్ధు జొన్నలగడ్డ సినిమా మొన్న జాక్ ఒక్కటే చాలా డిజాస్టర్. మీకు డీజేటీలు 2 కూడా మామూలు బజ్ గా క్రియేట్ చేసింది, ఫినాన్షియల్ గా కూడా ఎక్స్ట్రాడినరీ ఇది ఇచ్చింది. అది జాక్ ప్లస్ తర్వాత వచ్చిన కోన వెంకట్ కోడలు చేసిన ఆ సినిమా కూడా ఫ్లాప్. అతను అంటే మీకు తెలుసా ఏంటంటే అంటే మీకు ఆ జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్ది ఏంటంటే కొత్త తరం చాలా పర్ఫెక్ట్గా పవర్ ప్యాక్డ్గా వస్తున్నారు. వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మీకు ఇక్కడ వెతుక్కుంటున్నారు, కావాల్సిన వినోదాన్ని ఇక్కడ వెతుక్కుంటున్నారు. వాళ్ళు కూడా వెంకటేష్ గారు తన జోనర్ని చేంజ్ చేసుకున్నారు. అదే హీరోగా హస్బెండ్ మెటీరియల్గా F1లో F2లో చూడడం జరిగింది. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాను కూడా జనాలు ఆదరించారు. బాలయ్య బాబు గారు నాకంటే ఇప్పుడున్న సీనియర్ హీరోలో సీరియస్లీ బాలయ్య బాబు గారికి ఫుల్ క్రెడిట్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆయన సెకండ్ టర్న్ స్టార్ట్ అయినప్పుడు అస్సలు విపరీతంగా దూసుకెళ్తున్న వ్యక్తి అయినా తను ప్రతి ఒక్క సినిమాకి ఇంకా కొత్తగా చూపిస్తూ
ఏంటి ఇది కదా అసలు బాలయ్య గారు, ఆ బాలయ్య ఒక క్రేజ్ అయితే ఈ బాలయ్య ఇంకో క్రేజ్ అన్నట్టుగా ఒక్కొక్క క్యారెక్టర్కి అఖండ కావచ్చు, ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ పేరు అనిల్ రావుపూడితో తీసిన భగవంత్ కేసరి కావచ్చు, అఖండ 2 కావచ్చు, ఏంటి సార్ ఆ తాండవము అంటే ఎందుకు వీళ్ళు అట్లా మౌల్డ్ కాలేకపోవడం వల్ల ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారా లేకపోతే తమంటే అంటే చాలా ఎక్కువగా ఊహించేసుకోవడం అంటే ఇంకా మేము మెయిన్ అంటే దీంట్లో అతి అని కాకపోతే ఒకటి నాగార్జున గారు కొంత తగ్గారు, తన కొడుకులు వస్తున్నారు అనేసని ఇంకా హీరోగా ఉంటే బాగోదు అనేసని కొంత ఆయన టర్న్ తీసుకున్నారు. అసలు విలన్ గా ఒప్పుకోవడం ఆయన ఫ్లో ఆయన వెళ్ళిపోతుంది. బాలయ్య బాబు గారు అవునన్నా కాదన్నా ఆయన మనది ఏజ్ ఉంది మనం చూసుకోవాలి తగ్గాలి అనేసని ఆయన చేంజ్ ఓవర్ చేసుకున్నారు. నేను ప్రభావవంతంగా చిరంజీవి గారి విషయంలో మనం ఓపెన్ గా అంటే ఎంత కామెంట్స్ పెట్టుకోనివ్వండి, ఏదన్నా వాస్తవమే చెప్పాలి. చిరంజీవి గారిని ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం ఓకే అంటే ఇట్టాక్తో నడుస్తున్నా కొన్ని సీన్స్ లో ఆయన్ని అంటే చంటబ్బాయితో అప్పటి యాక్టింగ్ ఇప్పటి యాక్టింగ్ ఎలా కంపేర్ చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కాని విషయం. అప్పుడు యంగ్ జనరేషన్ లో ఉన్నప్పుడు ఉండే లుక్కి ఇప్పుడు దానికి ఎనర్జీ లెవెల్స్ కి వేరు. కొన్ని సీన్స్లలో చిరంజీవి గారిని చూడలేకపోయాం. ఆయన ఫేస్ లో ఆయన తగ్గిన అది తెలుస్తూనే ఉంది. ఏంటిది సరే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న దాంట్లో కాస్త కూస్త నవ్వించారన్న దాంట్లో ఆయన టాప్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకా హీరోయిటిక్ మెటీరియల్ మేము అనుకోవడమే వీళ్ళు చేస్తున్న పొరపాటు. అంటే ఇది మనం రవితేజ్ గారి దగ్గర మొదలుపెట్టి మనం చిరంజీవి గారి దాకా వచ్చాం. మధ్యలో మీకు ఇక్కడ ఒక 3 పేర్లు చెప్పాలి. ఒకరు రాజశేఖర్ గారు, ఒకరు సుమన్ గారు, ఇంకోరు జగపతి బాబు గారు. శ్రీహరి గారు ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి లోకంలో ఆయన ఈ టాపిక్లోకి రారు, రూల్ అవుట్. నేను ఇప్పుడు మీకు జగపతి బాబు గారు సుమన్ గారు ఏంటంటే వెరీ ఎర్లీ ఇయర్, నాకు బాగా గుర్తుంది. సామాన్యుడు, పెళ్ళైన కొత్తలో వరుసగా సూపర్ హిట్స్ అయ్యాయండి. పెళ్ళైన కొత్తలోకి నేను వర్క్ చేశాను, నేను స్క్రిప్ట్ కోఆర్డినేటర్ అండ్ ఆల్సో తర్వాత నేను పెళ్ళైన కొత్తల వరకు కూడా జగపతి బాబు గారు అక్కడికి చాలా బాగుంటారు సార్. నేను పర్సనల్గా జగపతి బాబు గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు సామాన్యుడు విజయోత్సవ వేడుకలకు తీసుకెళ్లారు, మిర్యాలగూడకి వెళ్ళాం. పెళ్ళైన కొత్తలో విజయాతలు నేనే డిజైన్ చేసి నేనే ఎగ్జిక్యూట్ చేసి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు జగపతి బాబు గారు మేము కలిసి ట్రావెల్ చేసాం. నా జీవితంలో సినిమా పరిశ్రమకు సంబంధించి అంతటి జోవియల్ ఫ్రెండ్లీ జెంటిల్ మ్యాన్ నేను చూడలేదు. ఆయన ఇమ్మీడియట్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు, ఒక 5-6 సినిమాలు వరుసగా మళ్ళీ ఫ్లాప్ అయ్యాయి. అయ్యేటప్పటికి ఆయన గ్యాప్ తీసుకుని ఇమ్మీడియట్గా ఆయన విలన్గా టర్న్ తీసేసుకున్నారు. 5-6 ఫ్లాప్లు ఏవో వచ్చినాయి, వచ్చిన తర్వాత ఆపేసి వెయిట్ చేసి ఆలోచించి మనం ఏం చేయాలి ఏంటి చూసుకుని ఇమ్మీడియట్గా టర్న్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇవాళ మీకు జగపతి బాబు గారు ఎలాంటి పాత్రలు, అరవింద సమేత వీరరాఘవాలో ఎలాంటి పాత్ర, రంగస్థలంలో ఎలాంటి పాత్ర, నాన్నకు ప్రేమతోలో ఎలాంటి పాత్ర, అసలు ఎట్లాంటి పాత్ర, అసలు పుష్ప 2లో ఎలాంటి పాత్ర, ఎట్లాంటి పాత్రలు వస్తున్నాయి. మహేష్ బాబు గారికి తండ్రి క్యారెక్టర్ లో ఒదిగిన తీరు నిజంగా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారికి ఎంత అప్లాజ్ వచ్చిందో నిజంగానే అందగాడికి అయ్యాడు అనేసి. సైరా నరసింహారెడ్డిలో ఎంత గొప్ప పాత్ర అంటే ఆయన హీరోగా ఆయన ఎంత ఎంజాయ్ చేశారు, ఎంత రీచ్ అయ్యారు, ఎన్ని సక్సెస్లు వచ్చినాయి కాసేపు పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో ఆయనకు వస్తున్న పాత్రలు ఏంటంటే ఆర్టిస్ట్గా ఆయన దాహాన్ని తీరుస్తున్నటువంటి పాత్రలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. సుమన్ గారు ఏం తక్కువ కాదు. సుమన్ గారు కూడా ఏంటంటే ఆయన టర్న్ తీసుకున్న తర్వాత రాజశేఖర్ గారు ఆ పని చేయలేదు. ఈ రోజు మళ్ళీ హీరో, రేపు హీరో, ఎల్లుండి హీరో, నేను ఇంకా హీరోగా చేస్తాననేటప్పటికి ఏంటంటే ఆడియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ యాక్సెప్ట్ అన్నమాట. గరుడ వేగ వరకు ఓకే కానీ కాకపోతే గరుడ వేగ ముందు కూడా మీకు బోలెడన్ని ఫ్లాప్, అసలు సినిమాలు లేవు. ఫ్లాపులు పక్కన పెడితే సినిమాలు లేవు మీకు. జోసెఫ్ శేఖర్ అని ఒక సినిమా, జోసెఫ్ మలయాళంలో జోజు జార్జ్ది శేఖర్ అని ఒక సినిమా చేశారు, ఎక్స్ట్రాడనరీ మూవీ అది ప్రేక్షకులకి చేరువు కాలేదు. అసలు విడుదలైందో లేదో కూడా చాలా మందికి తెలియదు. విడుదల వాయిదా పడింది, ఏదో అయింది అప్పుడు ఇష్యూ, పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ టాపిక్లోకి నేను ఇప్పుడు రవితేజ్ గారిని తెస్తున్నాను. రవితేజ్ గారిని ఇక్కడికి ఎందుకు తెస్తున్నానంటే ఒక ఏజ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే హీరో అన్నయ్య ఒక ప్రాధాన్యత కలిగినటువంటి, నాట్ ఓన్లీ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి సార్, నాట్ ఓన్లీ రవితేజ్ కాదు, హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి చెప్పాలి. ఇక్కడ సీరియస్లీ మనం జెన్యూన్గా మాట్లాడి అదే చెప్పాను. మనల్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఒక రవితేజ గారు ఒక్కరే కాదు, ఇప్పుడు ఆ కేటగిరీలోకి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి చెప్పాలి ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు రైస్ చేసిన చాలా సీరియస్ ఇది. మీకు అబ్రహాం ఓజ్లర్ అని ఒక సినిమా, జయరామ్ గారు హీరో, మమ్ముట్టి గారు విలను. ఓజ్లర్, అబ్రహాం ఓజ్లర్లో మమ్ముటి గారు సెకండ్ హాఫ్ వస్తారు. మీరు ఆయన పాత్ర ఎందుకు చేయాలి?
అట్లా అంటే మమ్ముటి గారు అన్నీ తీసుకుని చూస్తుంటే ఈ మధ్య, అట్లాగే మోహన్ లాల్ గారు తీసుకుని చూస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఒక గొప్ప పాత్ర మీ వయసుకి మీ స్థాయికి తగిన విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుందంటే ఇక్కడ మెన్షన్ చేయాలి సార్, హీరోయిటిక్ క్యారెక్టర్సే వాళ్ళు చేస్తుంది, కానీ ఏజ్ కి తగ్గట్టు హీరో లాగా కాకుండా పాత్ర అయిపోతున్నారు వాళ్ళు, పాత్రగా రూపాంతరం చెందుతున్నారు. ఇప్పుడు హృదయపూర్వం అని మోహన్ లాల్ గారి సినిమా ఉందండి. ఆ మోహన్ లాల్ గారు 366వ సినిమా అది. ఓకే, మనం మీకు ఆగస్టు సెప్టెంబర్లో సెప్టెంబర్లో చూశాను నేను సినిమా. 366th ఫిల్ము మోహన్ లాల్ గారు కొత్త ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. మీకు 2025లో మోహన్ లాల్ గారు 5 బ్లాక్ బస్టర్లు ఇచ్చారని చాలామందికి తెలియదు. 5 బ్లాక్ బస్టర్స్, తొడరం కావచ్చు, ఎంప్రాన్ కావచ్చు, 5 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. దాంట్లో హృదయపూర్వం ఒకటి. ఈ హృదయపూర్వంలో కొత్త ఎక్స్ప్రెషన్స్, అసలు మనం ఎంత ఎంజాయ్ చేస్తామంటే సినిమా అంటే ఆ ఏజ్కి తగిన పాత్ర, పెళ్ళి ఉండదు చెప్తారు, ఆ తర్వాత ఎందుకు పెళ్లి కాలేదు, పెళ్లి కావాలంటే ఏంటి, ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ దీన్ని డిజైన్ చేశారు. పెళ్లి చూపులు అవుతూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ. పెళ్లి చూపులు అంటే ఫోన్ ఇన్ ఇవన్నమాట. ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ ఇది. అంటే ఆ చిన్న ఏజ్ లో అమ్మాయిని ఇష్టపడతారు, మళ్ళీ తర్వాత అది కరెక్ట్ కాదనుకోవడం, ఆయన బ్యాక్ రావడం, మనకంటూ రాసిపెట్టి ఉంటుంది. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అనమాట. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు ఆయన. మధ్యలో ఒకసారి ఏమైందంటే కాదల్ ది కోర్ అని మమ్ముట్టి గారి సినిమా, జ్యోతిక గారు హీరోయిన్, గే క్యారెక్టర్ నేను షాక్ అయ్యాను సీరియస్లీ. సినిమా మధ్యలోకి వచ్చాక మనకు అర్థం కాదు, గే క్యారెక్టర్ మమ్మూటి చేయడం ఏంటి అనేసి షాక్ అయిపోయాను నేను. ఇదేంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ డైరెక్టర్ మమ్ముట్టి గారికి మీరు గే క్యారెక్టర్ చేయాలని, అసలు ఆ కథని కోర్టులో చాలాసేపు కోర్టు డ్రామా నడుస్తుంది మీకు సెకండ్ హాఫ్ అంతా. అర్థం కాదు ఎందుకు డివోర్స్కి వెళ్ళారు అనేది. అసలు జ్యోతిక గారికి మమ్ముట్టి గారికి డైరెక్టర్ ఏం చెప్పి ఒప్పించుంటాడు ఈ కథ అని చెప్పేసి. ఇవన్నీ మనం ఎందుకు ఇంకా చాలా ఉన్నాయండి. మలయాళంలో, తమిళంలో, కన్నడంలో కూడా, మన సమీపాన ఉన్నటువంటి కన్నడంలో కూడా చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కనీవి నెరుగు మన దగ్గరనే జరగదు. మనం ఇప్పుడు అస్సామీ, గుజరాతీ అక్కడ దాకా, బెంగాల్ అక్కడ దాకా మనం వెళ్ళట్లా, మరాఠీ దాకా వెళ్ళట్లా. వాటి గురించి కూడా ఒక డిస్కషన్. ఇక్కడ ఏంటంటే ఒక చట్టం తీసుకుని ఇవే అడుగుతున్నారు, ఇవే నచ్చుతున్నాయి, ఇవే కావాలంటున్నారు అని ఆత్మవంచన చేసుకుంటున్నారు. జనాలు మారారండి, జనాలు మారారు. వీళ్ళు మారటం లేదు, జనాలు మారారు. జనాలు, ప్రేక్షకుల అభిరుచి మారింది, వాళ్ళ అభిరుచికి తగినట్టు వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వటం లేదు, వీళ్ళు అందివ్వటం లేదు. అది నిజంగా ఎక్కడ రవితేజ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆ జనరేషన్కి కాస్త ముందు సీనియర్లు అందరినీ అంటే మార్పు రావాల్సిన టైం అయ్యింది. కొందరు వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ చేసుకోవాలన్న విషయాన్ని అయితే అంటే లోతుల్లోకి వెళ్ళి ఊరికే ఏదో మనం చూచాయిగా అన్నవి కాకుండా కన్నడంలో, తమిళంలో సీనియర్స్ చేస్తున్న పాత్రల్ని ఇక్కడ క్రోడీకరించి మీరు చెప్పిన విధానం అయితే చాలా అద్భుతం. నిజంగా కొత్త జనరేషన్ వస్తుంది, మీ వారసులు వచ్చారు, దాంతోపాటు కొత్త తరం కూడా ఎంట్రీ ఇస్తుంది. కాబట్టి ఇకనైనా మీ అన్న పద్ధతిలో వాళ్ళ ఫ్యాన్స్ కోసమన్నా ఆ మార్పులు చేర్పులు చేసుకొని ముందరికి వెళ్తే నిజంగా తెలుగు ఇండస్ట్రీ స్వాగతిస్తుంది. మరి ఎంతవరకు ఆ మార్పు వస్తుందో చూద్దాం. చాలా చక్కటి విశ్లేషణ అందించారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.